సార్ 'ఎస్ఎస్ఎంబీ 29' నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది 'గ్లోబల్ ట్రోటర్' అని చెప్పి. ఆ సాంగ్ విన్నాక మీకెలా అనిపించింది సార్? మీ రెస్పాన్స్ ఏంటి? ఎలా ఉంది అని పక్కన పెడితే ముందు అసలు సర్ప్రైజ్, బిగ్ సర్ప్రైజ్ అనాలి ఫ్యాన్స్కి. ఎలాంటి సమాచారం లేకుండా ఏదో అట్లా వదిలేశారు. అది పెద్ద సర్ప్రైజు. ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గ్లోబల్ ట్రోటర్ అని చెప్పేసి దీనికి ఒకటి సంచారే సంచారే సాంగ్ అనమాట. ఆ సాంగ్ పాడింది శృతి హాసన్ పాడింది, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అందరికీ తెలిసిందే. కాలభైరవ, శృతి హాసన్ ఇద్దరు కలిసి పాడారు, చైతన్య ప్రసాద్ రాశారు. దీంట్లో ఒకటి మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది సినిమా సంబంధించి అనేది కొంత రివీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ మనకి లైన్ చెప్పేశారు ఆయన, విజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో చెప్పారు. ఒక ప్రపంచ యాత్రికుడు లాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అడ్వెంచర్ సంబంధించి నడుస్తుంది క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు సంచారి సంచారి అని చెప్పేసి ప్రతిరోజు ఒక సాహసం, మృత్యుపై పయనం అన్నట్టుగా ఇది కొన్ని పదాలు పడ్డాయి. మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక రివీల్ అయ్యే పరిస్థితి ఉంది. బట్ ఈ సాంగ్తో అయితే విపరీతమైన హైప్ వచ్చేసింది. సినిమా కాంబినేషన్కి విపరీతమైన హైప్ ఉంది. బట్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు, రోజు రోజుకి హీట్ పెంచుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. 15వ తారీఖు బిగ్గర్ రేంజ్ ఈవెంట్ ఉంది రామోజీ ఫిలిం సిటీలో. ఆ ఈవెంట్ ఏం చేస్తున్నారు అనేది కూడా బయటకి తేలవదు. బట్ అప్డేట్లు మటుకు చిన్న చిన్నగా వదులుతున్నారు. మొన్న చూస్తే పృథ్వీరాజ్ సుకుమార్ని అప్డేట్ వదిలేరు, కుంభ. ఆయన ఎలా ఉండబోతున్నారు, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న పోస్టర్. ఆ పోస్టర్కి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ బూస్ట్ అనమాట ఈ సాంగ్ అనేది. బట్ ఈ సాంగ్ సినిమాలో యూజ్ చేస్తారా లేకపోతే ఈ ప్రమోషనల్ కోసం వాడుతున్నారా అనేది ఒక క్లారిటీ లేదు. 15వ తారీఖు ఈవెంట్లో వచ్చే క్లారిటీ. ఆ ఈవెంట్ కూడా ఒక బిగ్ రేంజ్లో చేస్తారు ఫిల్మ్ సిటీలో. స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ పెట్టారు. దానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్న కూడా ఈవెన్ తెలుగు మీడియాకి కూడా రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. బట్ వితౌట్ కెమెరాస్ ఏమీ లేకుండా రండి, ఎంజాయ్ చేయండి ఈవెంట్ అని చెప్పేసి వాళ్ళు పిలవడం జరిగింది. బట్ రిపోర్టర్ లోపలికి వెళ్ళాలనగానే కెమెరా నాట్, అది సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అన్నారు. అంటే ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు సినిమా సంబంధించి. ఒక క్లిప్, చిన్న క్లిప్ బయట రావడానికి కూడా, ఈవెంట్ క్లిప్ బయట రావడానికి కూడా వీల్లేదు. అది చూస్తే బిగ్గర్ రేంజ్లో, బిగ్గర్ ప్లాట్ఫామ్లో చూడాలి అనేది వాళ్ళ మోటివ్లా కనపడుతుంది. సో ఈ ఎస్ఎస్ఎంబీ 29 అనేది బిగ్గర్ రేంజ్లో జరగబోతుంది. ప్రతి మూమెంట్ కూడా బిగ్గర్ రేంజ్లో ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. దీనికి కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దీనికి భారీ బడ్జెట్, దాదాపు 1000 నుంచి 12 కోట్లు, 1200 కోట్లు బడ్జెట్ అని అంటున్నారు. బట్ ఇది బిజినెస్ ఎంత చేస్తుంది, వరల్డ్ లెవెల్లో ఆయన ప్లానింగ్ ఏంటి అనేది మనకి అందరికీ ఇంతవరకు 122 లాంగ్వేజ్లు ప్లస్ రిలీజింగ్ అనేది మనకి అర్థమైంది. ఈ సినిమా పిక్చరైజేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఒకటి రెండు చిన్న చిన్న లీకులు వచ్చినప్పటికి కూడా అది చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే మహేష్ గారి లుక్ ఎలా ఉంటుంది సినిమాలో అనేది ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ మహేష్ గారి లుక్ కోసం ఈవెంట్ చేస్తున్నారా లేకపోతే చిన్నపాడే టీజర్ ప్లాన్ చేస్తున్నారా, ఏం చెప్పబోతున్నారు స్టేజ్ మీద అనేది క్యూరియాసిటీ. రాజమౌళి గారికి ఒక అలవాటు ఉంది, ప్రతి సినిమాకి కూడా ఆయన ఏం తీస్తున్నారని జనాన్ని చెప్పేస్తారు. సినిమా ఎలా ఉండబోతుందని జనాన్ని ప్రిపేర్ చేసేస్తారు. ఆడియన్ మైండ్ ప్రిపేర్ చేసి అది బిగ్గర్ రేంజ్లో ఎలా ఉంటుంది స్క్రీన్ పైన అని చూడటానికి క్యూరియాసిటీ పెంచుతారనమాట. అది ఇప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఉన్నది. బట్ ఈవెంట్ కూడా ఈ రేంజ్లో చేయటం ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్గా చేస్తారనమాట. ఈ పెద్ద ఈవెంట్ మనం గతంలో చూసాము, క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్లు చాలా జరిగినాయి. క్రౌడ్ పుల్లింగ్ గురించి చూసుకోవాలంటే మన ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ అంటే పెద్ద క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్ అనమాట. అది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. చుట్టుపక్కల ఉన్న పొలాలను తొక్కేసుకుంటే జనాలు వెళ్ళిపోయారు. ఈవెంట్ అయిపోయినాకనే ఇంకా జనాలు చాలామంది బయట మిగిలారు అనమాట. అది క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్. బట్ రేంజ్ చూసుకుంటే బిగ్గర్ రేంజ్లో ఈవెంట్ ప్లానింగ్ అనేది ఇది ఫిలిం సిటీలో గట్టిగా చేస్తున్నారు. 100 feet ఎల్ఈడీలు కానీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నది. ఈ ఇండియాలో ది బిగ్గెస్ట్ ఈవెంట్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ నుంచి వాళ్ళు పబ్లిసిటీ మొదలు పెట్టేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది ఒక జనానికి ఒక ఐడియా వచ్చేసింది. సో ఎస్ఎస్ఎంబీ 29 మహేష్ బాబు గారి 29వ సినిమా ఇది. ఈ సినిమాతో ఆయన గ్లోబల్ రేంజ్లో ఆయన పరిచయం అవుతున్నారు. ఇప్పటికీ చాలా సినిమాలుగా ఇండియా వైడ్గా ఆయన సినిమాలు పరిచయం అయినప్పటికి కూడా గ్లోబల్ రేంజ్లో, గ్లోబల్ లాంగ్వేజ్, ఆల్ లాంగ్వేజెస్లో ఒకేసారి పరిచయం అవడం అనేది
ఇండియన్ స్టార్స్లో ఎవరికి జరగలేదు ఇప్పటి వరకు. అదే మహేష్ బాబు గారు జరుగుతుంది, రాజమౌళి గారి చేతుల మీదుగా. అది ఎక్సలెంట్ వీళ్ళ కాంబినేషను. ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఈ సాంగ్ అయితే శృతి హాసన్ కంఠం నుంచి వస్తున్నటువంటి పాట అది ఇంకా వింటున్న కొద్దీ ఒక టెంపో పెరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి అభిమానులకైతే వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు ఈ పాటకే. సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. 15వ తారీఖు ఈవెంట్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అందరికీ. 15వ తారీఖు ఈవెంట్ అనేది నా భూతో నా భవిష్యత్తు లాగా చేస్తున్నారు. ఇక ముందు ఎవరు చేయబోరేమో, ఇక ఇప్పటి వరకు ఎవరు చేయలేదేమో అన్న రేంజ్లో చేస్తున్నారు. అది అంతా కూడా స్ట్రీమింగ్లో, ఓటీటీ స్ట్రీమింగ్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ.